వందే దత్తం జగద్గురు. శ్రీ క్రోధీ నామ సంవత్సరం మిథున రాశి ఫలితాలు 2024-25. ఈ మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు వెరసి మిథున రాశి అవుతుంది. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. రవి భగవానుడు ఈ సంవత్సరంలో గోచార రీత్యా 15/5/2024 నుండి 16/7/2024 వరకు ద్వాదశ స్థానంలో ఉంది. 17/9/2024 నుండి 17/10/2024 వరకు జన్మంలోను, 15/1/2025 నుండి 12/2/2025 వరకు అష్టమంలోని సంచారం సాగిస్తూ ఉంటారు. అదేవిధంగా కుజ భగవానుడు 13/7/2024 నుండి 19/10/2024 వరకు ద్వాదశ స్థానంలోను, 9/2/2025 నుండి 28/3/2025 వరకు జన్మంలోను, గురుడు ఈ సంవత్సరం అంతా ద్వాదశ స్థానంలో, శని ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలు ఇవ్వడానికి శుభకరమైన స్థానంలోని, రాహుకేతువులు ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశం మెండుగా ఉన్నాయి. ఇక మనం ఈ మృగశిర నక్షత్రం 3-4 పాదాల వరకు, అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం వారికి, పునర్వసు నక్షత్రాన్ని వారికి ఏ విధంగా ఉంటుందో అన్నది పరిశీలిద్దాం. ఇప్పుడు మృగశిర నక్షత్రం వారికి గురుబలం చాలా తక్కువగా ఉంది. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల సహకారం తగ్గుతుంది. శ్రమకు తగిన గుర్తింపు లభించదు. పిల్లల అభివృద్ధి చూసి ఆనందించడానికి అవకాశం ఉంది. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు కూడా బహు జాగ్రత్తగా ఉండడం మంచిది. దాంపత్య జీవితంలో ఆనందం తక్కువగా ఉంటుంది. ఆవేశపూరితమైన నిర్ణయాల వల్ల సమస్యలు, చిక్కులు, చికాకులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదేవిధంగా ఆదాయం సరైన మార్గంలో నిల్వ చేస్తారు. దాంపత్య జీవితం అన్యోన్యవంతంగా సాగుతుంది, శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సహకారంతో మంచి ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త పరిచయాల వల్ల జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. శుభ పరిణామాలు ఆస్వాదిస్తారు. ఇక పునర్వసు నక్షత్రం వారు కుటుంబ గౌరవం పెరుగుతుంది. కీర్తి, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆనందకరమైన జీవితాన్ని చూస్తారు. దాంపత్య సౌఖ్యం ఉంది. కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి. లౌకిక ప్రయోజనాలు అన్నీ సిద్ధిస్తాయి. తరచుగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. అయినా ఆందోళన చెందవలసినంత అవసరం ఉండదు. ఈ రాశి వారికి బుద్ధి, ధనము, కుటుంబకారకుడైన గురుడు బలీయంగా ఉండటం వల్ల శని, రాహువులు కూడా బలంగా ఉండడం చేత ఉన్నత స్థితికి రాగలరు. మంచి యోగం అనుభవించడానికి అవకాశం ఉంది. ధనాదాయం చాలా బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి ఏ పని చేసినా, ఏ వ్యాపారం తలపెట్టినా సరే మంచి విజయాన్ని చవిచూస్తారు. నూతన గృహ లాభాలు, కట్టడాలు, గృహాల్లో వివాహాది శుభకార్యాలు ఆనందంగా జరుగుతాయి. నూతన బాంధవ్యాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, వాహనాలు కొనుగోలు చేయడం, మీ తెలివితేటల ప్రభావం చేత ఎంతటి వారినైనా సరే లోబరుచుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి విశేషమైన యోగం అనుభవిస్తారు. విలాసవంతమైన జీవనం కలుగుతుంది. తోడు లేకుండా ఏ పని కలిసి రాదు. స్త్రీ ప్రేమయంతో
ఎంతటి ఘనకార్యమైన ఇట్టే సాధిస్తాయి. లోగడ చేసిన రుణాలు తీరడానికి అవకాశం ఉంది. అంటే రుణ బాధలు తొలుగుతాయి. శని ప్రభావం వల్ల ఎంతటి కార్యాన్నైనా సాధించగలుగుతారు. చేయు కృషి, వృత్తి వ్యాపార వ్యవహారాల్లో మార్పులు, క్రమేపీ శరీర ఆరోగ్యం అంతరించడం, స్త్రీ జన మూలకంగా సంతోషకరమైన వర్తమానాలు వినడం, కుటుంబ సంరక్షణ, నూతన కార్య ప్రారంభాలు, బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. స్థిరాస్తులలో మార్పులు చేర్పులు జరుగుతాయి. భూగృహాదుల వల్ల తగిన ఆదాయం కూడా చేకూరుతుంది. అప్రయత్నంగా ధనలాభాలు, 2-3 విధాలైన ఆదాయం కూడా కనబడుతుంది. సాంఘిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొంటారు. ఈ సంవత్సరం అనుకూలమైన కాలమే. ఉద్యోగులకి, వృత్తి వ్యాపార వ్యవహారాలు చేసేవారికి కూడా అనుకూలమైన కాలం. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందు పనిచేయవారికి కావలసిన చోట్లకు బదిలీ జరిగి అధికారుల మన్ననలు, ప్రశంసలు పొందుతారు. సౌఖ్యకరమైన జీవనం, ప్రమోషన్లతో కూడిన బదిలీలు, అందరి మెప్పును పొందడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం లభించి జీవితంలో స్థిరత్వం పొందే అవకాశం కనబడుతోంది. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రైవేట్ కంపెనీలు ఎందుకు పనిచేయవారికి యజమాని యొక్క మన్ననలను పొంది జీతాలు పెరుగుతాయి. జీవితం ఆనందమయంగా సాగుతుంది. రాజకీయ నాయకులకు శని ప్రభావం వల్ల ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఏదో ఒక నామినేటెడ్ పదవి లేదా పార్టీ పదవైనా లభించడానికి అవకాశం ఉంటుంది. అధికారులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామనే ధీమా ఏర్పడుతుంది. పార్టీలోని వాళ్ళందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ప్రజా సమస్యలు పరిష్కరించి మంచి పేరు ప్రఖ్యాతులు పొందడానికి అవకాశం ఉంటుంది. శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది. ధనం మంచి నీళ్ళ వలె ఖర్చు అవుతుంది. అయినా ఆందోళన చెందవలసినంత ఆవశ్యకత లేదు. ఈ సంవత్సరం కళాకారులకి మధ్యస్థంగా ఉంటుంది. అంటే తటస్థ వైఖరి అన్నమాట. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఆదాయం ఆశాజనకంగా కనబడిన నూతన అవకాశాలు కూడా వచ్చినట్లే వచ్చి చేజారిపోతూ ఉంటాయి. టీవీ సినిమా రంగాల వారికి, గాయకులకు, నట వర్గం వారికి, సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు రాగలడానికి అవకాశం ఉంటుంది. నూతన గృహ నిర్మాణాలు లేదా స్థల కొనుగోలు కానీ చేయడానికి అవకాశం ఉంది. విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గి చదువులపై శ్రద్ధ, కష్టపడి మంచి మార్కులు సాధిస్తారు. విదేశీ చదువులు లభిస్తాయి. విదేశీ ప్రయత్నాలు నెరవేరడానికి అవకాశం ఉంది. ఇంజనీరింగు, మెడికల్, బీఈడి, ఆసెట్, ఐసెట్, లాసెట్ మొదలకు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలో సీట్లు లభించడానికి అవకాశం ఉంది. క్రీడాకారులకు యోగకాలంగానే భావించాలి. అనేక విజయాలు, అవార్డులు లభిస్తాయి. అన్ని రకాలుగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల వారికి యోగకాలంగానే భావించవచ్చు. ఏ వ్యాపారం చేసినా సరే మంచి లాభాలు ఉంటాయి. హోల్సేల్, రిటైల్ రంగాల వారికి అన్ని విధాలా లభిస్తాయి. ఆశించిన దానికంటే ఎక్కువగా లాభాలు సంపాదిస్తారు. నూతన అవకాశాలు అధికంగా ఉంటాయి. జాయింట్ వ్యాపారాలు విశేషంగా ఫలించడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో ఉన్న కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టర్లు లభించి చక్కని వృద్ధి పొందగలరు. వ్యవసాయదారులకు అనుకూలమైన కాలంగానే భావించాలి. రెండు పంటలు కూడా విశేషంగా ఫలిస్తాయి. దిగుబడి బాగా పెరిగి మంచి ఆదాయం పొందడానికి అవకాశం ఉంది. కౌలుదారులకు కూడా విశేషమైన లాభాలు కలుగుతాయి. గతంలో చేసిన రుణాల నుండి రైతులు విముక్తులు అవ్వడానికి అవకాశం ఉంది. గృహంనందు వివాహాది శుభకార్యాలు జరిపించడానికి అవకాశం ఉంది. సంతాన సౌఖ్యం,
రొయ్యలు చేపలు చెరువులో చేయవారికి ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. పౌల్ట్రీ రంగం వాళ్ళకి కూడా అనుకూలంగానే ఉంటుంది. గృహ నిర్మాణాలు ఈ సంవత్సరం మీ పేరుతో గృహ నిర్మాణాలు, విలువైన వస్తువులు కొనడం అది జరగడానికి అవకాశం ఉంది. గతంలో ఎడబాటుగా ఉన్న భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడానికి అవకాశం ఉంది. అన్యోన్యతతో సుఖంగా జీవిస్తారు. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం అవడానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది. మంచి యోగకాలంగానే భావించాలి. మీ యొక్క శక్తి సామర్థ్యాలకి తెలివితేటలకు తోడుగా గ్రహబలం తోడవడం వల్ల మీకు ఎదురు లేకుండా ఉంటుంది. అంటే ఎదురు లేని మనిషి అన్నమాట మీరు. అయినా ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతవరకు కూడా శివాలయంలో ప్రదోషకాలంలో శివ దర్శనం చేసుకోండి. మంచి అభివృద్ధి పదంగా ఉంటుందని అనుకుంటున్నాను కూడా. కాబట్టి ఈ కాంటెంట్ నచ్చితే శ్రీ దుర్గా దత్తాత్రేయ దర్బార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. వందే దత్తం జగద్గురు. జై గురుదత్త. శ్రీ గురుదత్త. జై గురుదత్త.